Hello, dear viewers. I'm Dr. Shravya, consultant fertility specialist at 49 Hospital, Secunderabad branch. ఇవాళ మనం అసలు స్పర్మ్ డిఎఫ్ఐ అనే టెస్ట్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అది ఎవరికి అప్లై చేయాలి, అంటే ఎవరు ఆ టెస్ట్ చేయించుకోవాలి, ఒకవేళ ఈ స్పర్మ్ డిఎఫ్ఐ కట్ ఆఫ్స్ ఏంటి, ఎక్కువ ఉంటే మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. స్పర్మ్ డిఎఫ్ఐ అనే టెస్ట్ మీనింగ్ ఏంటి అంటే డిఎఫ్ఐ ఇండికేట్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో నార్మల్గా మనం వీర్య కణాల టెస్ట్ రొటీన్ రెగ్యులర్ సెమెన్ అనాలిసిస్లో చూసే పారామీటర్స్ ఏంటి అంటే మీది సెమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, దాని కౌంట్ ఎంత ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, నార్మల్ మార్ఫాలజీ ఎలా ఉందో చూస్తాం. బట్ ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్లో స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్, అంటే హెడ్లో డిఎన్ఏ ఉంటుంది, ఈ క్రోమోజోమ్లో డ్యామేజ్ ఎంత అనేది ఇండెక్స్ ఉంటుంది. సో మనం ఈ డిఎన్ఏ డ్యామేజ్ని అసెస్ చేసే టూలే డిఎఫ్ఐ. సో అసలు ఈ డిఎఫ్ఐ టెస్ట్ ఎవరికి అడ్వైస్ చేస్తాం? నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి మనం టెస్ట్ చేస్తే సమ్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ డ్యామేజ్ ఉంటుంది. సో మనం ఏంటి, బాగున్న స్పర్మే వెళ్ళి ఎగ్గును ఫర్టిలైజ్ చేస్తుంది కాబట్టి ఫర్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు డిఎఫ్ఐ ఇండికేషన్ లేదు టెస్టింగ్కి. సో ఈ టెస్ట్ అనేది మనం ఐడియల్గా, అంటే ఎందుకంటే ప్రతి టెస్ట్, ఏదైనా టెస్ట్ వచ్చినప్పుడు దాన్ని స్టడీస్ చేసి అసలు ఈ టెస్ట్ వల్ల పేషెంట్కి ఉపయోగం ఉంటుందా, ఎందుకంటే ఏదైనా టెస్ట్ చేస్తే మనం రెండు విధాలుగా ఉపయోగపడాలి. ఐదర్ ఈ టెస్ట్ నుంచి పేషెంట్ ట్రీట్మెంట్ మారాలి, లేదా ఈ టెస్ట్ నుంచి మనకి పేషెంట్కి అవుట్కమ్ గురించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలి. సో ఈ డిఎఫ్ఐ టెస్ట్ ద్వారా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్, అవుట్కమ్ ఎలా మారుద్ది అనేది తెలుసుకుందాం. డిఎఫ్ఐ టెస్ట్ అనేది మనకి కట్ ఆఫ్స్ టెస్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ డిఎన్ఏ డ్యామేజ్ని అసెస్ చేయడానికి రకరకాల కొన్ని టెస్ట్లు ఉన్నాయి. దానికి ఎస్సిడిఎస్ఏ, స్పర్మ్ క్రోమాటిన్ డిస్పర్షన్ ఎస్సే, ఎస్సిఎస్ఏ, స్పర్మ్ క్రోమాటిన్ అబ్జార్ప్షన్ ఎస్సీ, అండ్ కొన్నిటికి కామెట్ ఎస్సీ, అలా రకరకాల టెక్నికల్ టర్మ్స్ మీరు చూస్తూ ఉంటారు. సో ఈ టెక్నికల్ టర్మ్స్ మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అండి. బట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎక్కడైతే డిఎఫ్ఐ టెస్ట్ చేసిన ల్యాబ్ ఉందనుకో, ఆ టెస్ట్ వాళ్ళు ఏ పద్ధతి వాడారో దానికి కట్ ఆఫ్ ఏంటి అనేది చూసుకోవాలి. బికాజ్ మనం వాడిన పద్ధతి బట్టి కట్ ఆఫ్స్ అనేది మారుతూ ఉంటాయి. ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 30 to 40% కట్ ఆఫ్స్ మారచ్చు. సో ఈ డిఎఫ్ఐ నార్మల్ ఉంది అంటే మీకు కట్ ఆఫ్ కన్నా తక్కువే ఉందనుకోండి, దెన్ నో వరీస్. కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి? సో అసలు ఈ డిఎఫ్ఐ టెస్ట్ ఫస్ట్ ఎవరికి ఇండికేట్ చేస్తామంటే, అడ్వాన్స్డ్ ఏజ్, ఎవరికైతే వయసు 40 పైన ఉంది, లేదా రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ అంటే అబార్షన్స్ అవుతున్నాయి, లేదా రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. ఒక కపుల్కి మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంబ్రియో అతకట్లేదు అనుకోండి, రిపీటెడ్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఆర్ మగవాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్నా డెఫినెట్లీ మనం డిఎఫ్ఐ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం. సో ఈ టెస్ట్ ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే, ఎవరికైతే డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉందో ఎంబ్రియో డెవలప్మెంట్, అంటే తయారవుతున్న బేబీలో ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ ఫర్దర్గా ఈ బేబీ ఇంప్లాంట్ కాకపోవచ్చు, లేదా అతికిన అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డిఎఫ్ఐ ఎక్కువ ఉండే అవకాశం ఎవరికి ఉంటుంది? ఒకటి, మన ఆక్యుపేషన్. ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్గా డ్రైవింగ్ ఆక్యుపేషన్లో ఉండి హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా, లేదా మైనింగ్ ఆర్ కెమికల్స్ ఎక్స్పోజర్ ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్న డిఎఫ్ఐ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్తో పాటు లోకల్, అంటే లోకల్గా మీకు టెస్టిస్ దగ్గర, బీజాల దగ్గర వారికోసిల్, నరాలు ఉబ్బిపోయి, అంటే రక్తనాళాలు ఉబ్బిపోయి అక్కడ వీనస్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినా టెస్టిస్ టెంపరేచర్ అనేది 2 degrees పెరుగుద్ది. అప్పుడు కూడా డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవి కామన్ కారణాలు. ఇవి కాకుండా మనం రెగ్యులర్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ డిఎఫ్ఐ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఉబ్బకాయం, ఒబేసిటీ ఎక్కువ ఉన్నా ఆర్ ఏజ్ ఎక్కువైనా కూడా డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో డిఎఫ్ఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం చూసుకోవాల్సింది ఏంటి, మన చేతిలో కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. ఒకటి, ఒబేస్ ఉన్నారనుకోండి, బరువు తగ్గించి హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఎక్సర్సైజ్, ఆర్ స్మోకింగ్, ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు ఆపేయాల్సి ఉంటుంది. ఇవి తగ్గటం వల్ల మనకి డిఎన్ఏ డ్యామేజ్ తగ్గుద్ది. వీటితో పాటు మనం చూసుకోవాల్సింది, ఒకవేళ వాళ్ళకి వర్క్ ప్లేస్ ఎక్స్పోజర్ కానీ లేదా వారికోసీల్ కానీ ఉంటే వారికోసీల్ సర్జరీ చేయడంతో కూడా డిఎన్ఏ డ్యామేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, వారికోసీల్ కూడా ఒకవేళ సివియర్ గ్రేడ్, అంటే గ్రేడ్ 3 అండ్ అబవ్, బయటకి పాల్పబుల్ ఆర్ క్లినికల్లీ డయాగ్నైజ్ చేయగలిగే వారికోసీల్నే మనం సర్జరీకి అడ్వైస్ చేస్తాం. సో ఈ డిఎఫ్ఐ
ట్రీట్మెంట్ అనేది మనకి కారణం బట్టి ఉంటుంది. హై డిఎఫ్ఐ ఎవరికైనా వచ్చిందనుకోండి, మనం ఇందాక లిస్ట్ ఔట్ చేసుకున్న కారణాలు ఉంటే అవి ట్రీట్ చేస్తే డిఎఫ్ఐ తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి మనకి ఏజ్ వల్ల ఆర్ అన్‌మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ వల్ల డిఎఫ్ఐ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం స్పెర్మ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్‌ని మారిస్తే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. ఒకటి స్పెర్మ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఏంటి? మనం మైక్రో ఫ్లూయిడిక్స్ అంటే నార్మల్‌గా ఐవీఎఫ్, ఐయుఐలో స్పెర్మ్‌ని బాగా సెంట్రిఫ్యూజ్ చేసి హై స్పీడ్‌లో రొటేట్ చేస్తాం. అప్పుడు కూడా డీఎన్ఏ డ్యామేజ్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాష్ బదులు సెంట్రిఫ్యూజ్ చేసే బదులు మైక్రో ఫ్లూయిడిక్స్ చిప్ ద్వారా మనం ప్రాసెస్ చేసిన డీఎన్ఏ డ్యామేజ్ ఆర్ మ్యాక్స్ మ్యాగ్నెటిక్ అసార్టెడ్ సెల్ సార్టింగ్ అనే టెక్నిక్ అవైలబుల్ ఉంది. ఈ 2 టెక్నిక్స్‌తో లో డిఎఫ్ఐ స్పెర్మ్ అనేది మనకి దొరికే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొంతమందికి వెరీ హై డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకి డైరెక్ట్‌గా బీజాలు, ఎందుకంటే టెస్టిస్ దగ్గర నుంచి స్పెర్మ్ వీర్యకణాలు బయటకు రావాలి అంటే అవి ట్రావెల్ చేయాల్సిన ట్రాక్ట్ అనేది చాలా పెద్దది. సో, ఈ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అంతా ట్రావెల్ చేసి బయటకొచ్చిన స్పెర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ డెఫినెట్‌గా బీజాల దగ్గర ఉన్న స్పెర్మ్‌కి కన్నా ఎక్కువ ఉంటుంది. సో, ఒక పద్ధతి ఏంటి అంటే బీజాల దగ్గర నుంచి మనం టీసీ అని చేస్తాం. టీజా లేదా ఒక సూదేసి స్పెర్మ్స్‌ని రిట్రీవ్ చేసి అవి ఐవీఎఫ్‌లో వాడొచ్చు. సో, ఇలా కూడా మనం లోవర్ డీఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పెర్మ్ వాడి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. సో, మీకు ఈ వీడియో ద్వారా అసలు డిఎఫ్ఐ అంటే ఏంటి? ఎవరికి ఎక్కువ ఉండే అవకాశం ఉంది? దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది తెలిసిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.